బ్రేకింగ్ న్యూస్ అఖండ 2 మూవీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించిందని వ్యాఖ్యానించింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసింది డివిజన్ బెంచ్. అఖండ 2 మూవీ నిర్మాతలకు ఇటు హైకోర్టులో ఊరట లభించింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించిందని వ్యాఖ్యానించింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసింది డివిజన్ బెంచ్. ఈ తీర్పుకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నిన్న అఖండ 2 సినిమాకి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ స్టే విధించడం జరిగింది. 14 వరకు స్టే విధిస్తూ 15వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా అప్పటి వరకు స్టే విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే టికెట్ల ధరలు పెంచి జీవో విడుదల చేశారో వాటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారించిన తర్వాత ఏదైతే సినిమా ప్రొడ్యూసర్లకు సంబంధించిన వాదనలు వినకుండానే వన్ సైడ్గా స్టే విధించడం, సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్లో సినిమా ప్రొడ్యూసర్స్ అప్పీల్ చేయడం జరిగింది. ఆ అప్పీల్ పైనే ఈరోజు డివిజన్ బెంచ్ విచారించి ప్రస్తుతంగా స్టే విధిస్తూ మళ్ళీ తదుపరి విచారణ 15వ తేదీన జరుపుతామని చెప్పేసి కూడా హైకోర్టు వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసులో పిటిషన్ వేసినటువంటి వాళ్ళు సామాన్య వ్యక్తులే కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాదనలు వినిపిస్తూ చెప్పారు. అదేవిధంగా సింగిల్ బెంచ్లో నిర్మాతలకు సంబంధించిన వాదనలు కూడా ఈరోజు వింటామని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ అన్నప్పటికీ కూడా లేదు, మేము డివిజన్ బెంచ్లోనే తేల్చుకుంటామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్స్ డివిజన్ బెంచ్లోనే మేము అప్పీల్ చేశాము. లంచ్ మోషన్ పిటిషన్ ఆ డివిజన్ బెంచ్ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా వారు కోరుకున్నారు. అయితే డివిజన్ బెంచ్లో అఖండ 2 సినిమాకి భారీ రిలీఫే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ టికెట్స్ విక్రయించేసాము, ఆ తర్వాత రిట్ పిటిషన్ దాఖలు చేసేసారు కాబట్టి వాటిని మేము మళ్ళీ రిటర్న్ తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడానికి వచ్చాము. ఆ సింగిల్ బెంచ్లో మా వాదనలు వినకుండా వన్ సైడ్గా జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి మేము డివిజన్ బెంచ్కి వచ్చి అప్పీల్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొని వాదనలు వినిపించడం జరిగింది. ఆ తర్వాతే ఇరు వాదనలు వినడానికి మళ్ళీ 15వ తేదీన విచారిస్తామని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు యథావిధిగా టికెట్లు పెంచిన రేట్లనే విక్రయించుకునే వెసులుబాటు అఖండ సినిమాకి దొరికింది. 15వ తేదీన డివిజన్ బెంచ్ విచారించిన తర్వాతే ఏ నిర్ణయం అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ రిలీఫే అఖండ 2 సినిమాకి 2 రిలీజ్కి సంబంధించి రూరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఈరోజు విచారణ సందర్భంగా కూడా ప్రభుత్వం పైన సీరియస్ కావడం జరిగింది. ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ అయినటువంటి సివి ఆనంద్ పైన కూడా సీరియస్ అయ్యారు. పదే మెమోలు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, గతంలోనే మేము విచారణ సందర్భంగా టికెట్ల ధరను పెంచము అని చెప్పేసి చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా కౌంటర్ దాఖలు చేయట్లేదు. ఒక సీనియర్ అధికారి అయి ఉండి మళ్ళీ మెమో రిలీజ్ చేసి మళ్ళీ వెనుకకు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎలా జీవోలు ఇస్తుంది టికెట్ల ధరలు పెంచి అని చెప్పేసి కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ సింగిల్ బెంచ్లో విచారణ జరిగిన తర్వాత డివిజన్ బెంచ్లో కొద్దిసేపటికే విచారణ జరిగి ఇప్పుడు ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మెమో స్టే ఉందో, వాటి సస్పెన్షన్ ఉందో దాన్ని స్టే విధిస్తూ నిర్ణయం వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇక 15వ తేదీన జరిగే విచారణలోనే హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలుస్తుంది. అయితే అంటే సురేష్, ఇప్పుడు ఏదైతే తీర్పు వెల్లడించిందో సినిమాకి సంబంధించి అలాగే ఇటు నిర్మాతలు కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ వేశారు అండ్ తీర్పు వచ్చేస్తుంది కాబట్టి ఆల్రెడీ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. ఇటు నిర్మాతలు ఇప్పుడు తీర్పుకి సంబంధించి ఏం చెప్తున్నారు అండ్ అలాగే దీనిపై వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనుకోవచ్చు సినిమాకి సంబంధించి? అంటే నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలోనే రిట్ పిటిషన్ వేసిన వాళ్ళు కూడా సమాజానికి పెద్ద ఉపయోగపడే వాళ్ళు కాదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఏదైతే సామాన్య వ్యక్తులే వేశారు, దాంట్లో మేము టికెట్లు విక్రయించేసాము, ఆల్రెడీ సినిమా కూడా షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, సినిమా ప్రీమియర్ షో కూడా నిన్న నైట్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సింగిల్ బెంచ్ ఏదైతుందో అది మా వాదనలు వినకుండానే మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్స్ తరపున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ విక్రయించేసాం, సినిమా కూడా డేట్ ప్రకటించేసాము, ఏదైతే షోకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్న తర్వాత హైకోర్టు
మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి మేము డివిజన్ బెంచ్కి వచ్చామని చెప్తుంది. కాబట్టి సింగిల్ బెంచ్లో నిర్మాతలకు సంబంధించిన వాదనలు వినకుండానే నిర్ణయం వెల్లడించారని చెప్పేసి అభిప్రాయంతోనే స్టే విధించడం జరిగింది డివిజన్ బెంచ్. ఆ స్టేని 14వ తేదీ వరకు ఉంది. మళ్ళీ 15వ తేదీన విచారణ చేస్తాము. విచారణ తర్వాత నిర్ణయం వెల్లడిస్తాము. ఆ తర్వాత ఇరు వాదనలు కూడా ఇటు సినిమా ప్రొడ్యూసర్తో పాటు ఏవైతే రిట్ పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషన్లకు సంబంధించి కూడా విచారణ చేసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. కాబట్టి 14వ తేదీ వరకు అయితే సినిమా టికెట్ల ధరలు ఏవైతే పెంచి ఉన్నాయో వాటినే కంటిన్యూ అవుతుంది. 15వ తేదీన నిర్ణయం వెల్లడించిన తర్వాత డివిజన్ బెంచ్ ఆ తర్వాత సినిమా రేట్లు పెంచి ఉంచాలా లేదా తగ్గించాలా అనే దానికి సంబంధించి అప్పుడు నిర్మాతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందో అప్పటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయి, సామాన్యులపై భారం పడుతుందని చెప్పేసి కూడా పిటిషనర్లు వేయడం జరిగింది. గతంలోనే ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల ధరలను పెంచము, మేము బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వము అని చెప్పేసి మళ్ళీ ఏదైతే ప్రకటనలకు విరుద్ధంగా మళ్ళీ మేము ఏదైతే జీవోలు ఇచ్చేసి సినిమా టికెట్ల ధరలు పెంచి మళ్ళీ ప్రీమియర్ షోలు కూడా నడిపించుకోవడానికి ప్రభుత్వం జీవోలు ఇవ్వడం దారుణం అని చెప్పేసి కూడా పిటిషనర్లు నిన్న హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి హైకోర్టులో నిన్న సినిమా ప్రొడ్యూసర్ల హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది కానీ ఈ రోజు కూడా వాదనలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ వాదనలు ఏంటో చెప్పి వినిపియండి అని చెప్పేసి సింగిల్ బెంచ్ కూడా చెప్పింది. కానీ మేము ఆల్రెడీ డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్ళాం కాబట్టి డివిజన్ బెంచ్లోనే తేల్చుకుంటామని చెప్పేసి సినీ ప్రొడ్యూసర్లకు సంబంధించిన న్యాయవాదులు డివిజన్ బెంచ్లోనే వాదనలు వినిపించడం జరిగింది. అక్కడ కేవలం ఒక్క పాయింట్ మీద ఏదైతే మా వాదనలు నిన్న సింగిల్ బెంచ్ వినలేదు, వినకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఏదైతే జీవో ఉందో ఆ జీవోని సస్పెండ్ చేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు డివిజన్ బెంచ్ స్టే విధించడం జరిగింది. 14 వరకు యథావిధిగా కొనసాగుతుంది. 14 తర్వాత 15వ తేదీన విచారణ తర్వాత పెంచిన ధరలు ఉంటాయా లేదా అనేది 15వ తేదీన తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.